ముఖ్యంగా ఈ జూనియర్ లాయర్స్ యొక్క మెయిన్ అంశాల్లో ప్రధానమైనటువంటి అంశము ఈ స్టైఫండ్ యొక్క అంశం చాలా చాలా సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది. అదొక సమస్యగా. దీని గురించి మీరు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు? నా దృష్టిలో అయితే పర్టికులర్గా 2 అంశాల మీద జూనియర్ అడ్వకేట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మొదటిది మీరు చెప్పినట్టుగా స్టైఫండ్ విషయం. ఒక 5 సంవత్సరాలు ఒక స్టైఫండ్ రూపంలో లేకపోతే ఒక ప్రోత్సాహకం రూపంలో నెలవారీ అతని బేసిక్ నీడ్స్ మీట్ అవ్వడానికి ఒక ఇంటలెక్చువల్ అంటే డబుల్ గ్రాడ్యుయేట్గా పిలువబడే అతను, అలాగే ఒక కోర్ట్ ఆఫీసర్గా పిలువబడే అడ్వకేటు సస్టైన్ అవ్వడానికి అవకాశం లేకపోయింది. అలాగే ఒక సీనియర్ అడ్వకేట్ ఆయన్ని పెట్టుకున్నంత మాత్రాన ఒక 4 అడ్వకేట్లను పెట్టుకుని 40,000 రూపాయలు నెల ఇవ్వాల్సి వస్తుంది. లేదు, ఒక 5,000 ఇచ్చినా 20,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అది ఆయన పైన ఓవర్లోడ్ కాబడుతుంది. అలా కాకుండా ఈ జూనియర్ అడ్వకేట్స్కి సంబంధించి ఇందాక మాట్లాడుకుంటే ముఖ్యంగా స్టైఫండ్ అనే మాట మీద చాలామంది అడ్వకేట్లు సస్టైన్ కాకుండా వేరే వృత్తిల్లోకి దారితీస్తున్నారు. ఇది చాలా అమానుషం. ఈ విషయాన్ని మనం బార్ కౌన్సిల్తో చర్చిస్తూ గవర్నమెంట్ తోటి ఎలక్షన్ స్టంట్ కాకుండా ఎనాక్ట్మెంట్ రూపంలో తీసుకురాగలిగితే మాత్రమే ఈ అడ్వకేట్స్ అనేవాళ్ళు, జూనియర్ అడ్వకేట్స్ అనేవాళ్ళు ఈ వృత్తిలో కుదురుకోగలరు. ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది వాళ్ళకి. లా చదివిన తర్వాత కూడా వేరే వృత్తుల్లోకి వెళ్ళడం అనేది మంచిది, సరిదైంది కాదనేది నా అభిప్రాయం. వాళ్ళ గురించి గెలిచిన తర్వాత ఖచ్చితంగా గవర్నమెంట్తో ఎనాక్ట్మెంట్ దృష్టిగా బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ని కూడా కలుపుకొని గవర్నమెంట్ ఒత్తిడి తెచ్చి ఎనాక్ట్మెంట్ చేస్తే వీళ్ళ భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుందని నా అభిప్రాయం.